యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఫస్ట్ భలే సిక్స్ కొట్టాడు. ఆస్ట్రేలియా స్టార్ జోష్ హాజిల్వుడ్ కు హార్ట్ హిట్టింగ్ రుచి చూపాడు. ఐపీఎల్లో ఎందరో స్టార్ బౌలర్లను తన మెరుపు షాట్లతో కంగారు పెట్టేస్తున్నాడు. అతడే 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఈ యంగ్ హిట్టర్ దుమ్ము రేపుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు వైభవ్. 26 బంతుల్లో 78 పరుగులతో అద్దరగొట్టాడు. రాజస్థాన్ అలవోకగా గెలిచేందుకు మెయిన్ రీజన్ అయ్యాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాక సూర్యవంశీ మాట్లాడాడు. తన సక్సెస్ మంత్ర ఏంటో చెప్పాడు. 15 ఏళ్ల వయసులోనే పరిణతి చెందిన ఆటగాడిలా వైభవ్ మాట్లాడాడు. బౌలర్ ఎవరన్నది తన బ్యాక్ ఆఫ్ ది మైండ్ లో ఉన్నా ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించనని వైభవ్ చెప్పాడు. బౌలర్ ఎవరన్నది కాకుండా తన ఫోకస్ అంతా బౌలర్ వేసే బంతిపైనే ఉంటుందన్నాడు వైభవ్. ప్రాక్టీస్ లో ఏం చేశానో మ్యాచ్ లోనూ అలాగే చేయాలనుకుంటానని అన్నాడు. తన న్యాచురల్ గేమ్కే కట్టుబడి ఆడాలని అనుకుంటానని, ఎక్స్ట్రాగా ఏదీ చేయకూడదనేది తన ఆలోచన అని సూర్యవంశీ చెప్పాడు. ఈ జర్నీ ఇంకా చాలా సుదీర్ఘమని, చేయాల్సిన పనిపై, ప్రాసెస్ పై ఫోకస్ చేయాలని, పక్కచూపులు చూడొద్దని తన తండ్రి, కోచ్లు చెబుతుంటారని తెలిపాడు. తాను అదే ఫాలో అవుతున్నాను అనేలా మాట్లాడాడు. ఇలా తన సక్సెస్ మంత్రను రివీల్ చేశాడు వైభవ్ సూర్యవంశీ. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని 18 ఓవర్లలోనే ఛేదించింది రాజస్థాన్. వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభానికి తోడు ధ్రువ్ జురెల్ 81 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్లో తన తొలి 4 మ్యాచ్ల్లో గెలిచి పాయింట్ల టేబుల్లో ప్రస్తుతం టాప్ ప్లేస్లో ఉంది రాజస్థాన్.